గాలి గోపురం దగ్గరికి రాగానే మనం మన మనస్సుని త్రికరణ శుద్ధిగా ఉంచుకోవాలి. ఇంకా బాగా ఆ గాలి గోపురం నుంచి దాటేటప్పుడు అండి, గాలి గోపురం పై భాగాన ఉన్న కలశాల నుంచి దివ్యతరమైనటువంటి శక్తి మన యొక్క తల మీద ఉండేటువంటి సహస్రారంపై పడుతుంది. తెలియకుండానే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తామండి. ఇది ప్రతి వాళ్ళకి తెలుసు. గాలి గోపురం దగ్గరికి వచ్చి మనం గడప దాటగానే తెలియకుండానే నమస్కారం చేస్తాం. అంటే ఏంటి? ఆ గాలి గోపురం పై భాగాన ఏర్పరిచినటువంటి అద్వితీయమైనటువంటి కలశాల ప్రభావం. ఈ సృష్టి అంతా పరమేశ్వరుడి అధీనంలోనే ఉంది అని చెప్పటం. దిక్ ప్లస్ సంబర దిగంబర, దిక్కులనే వస్త్రాలుగా చేసుకొని పాలించువాడు పరమేశ్వరుడు అని.